గారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 9 నెలల తర్ఫీదులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మేము తెలుసుకున్నాము. ఈ 9 నెలల తర్ఫీదులో కేవలం బైబిల్కి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా మమ్మల్ని సిద్ధపరిచారు దైవజనులు. అనేక ప్రాంతాల నుంచి దైవజనులు ఈ స్థలానికి తీసుకొని వచ్చి చాలా క్రొత్త విషయాలు, మాకు తెలియని విషయాలు నేర్పించారు. అలాగే ఈ తర్ఫీదులో ఎక్కువగా నేను గమనించిన దాంట్లో దైవజనులు వ్యక్తిత్వానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఎందుకంటే మిషన్ ఇండియాకున్న 7 విలువలో ఒకటైన క్యారెక్టర్ బిఫోర్ మినిస్ట్రీ, పరిచర్య కంటే ముందు వ్యక్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని యొక్క సేవకు సిద్ధపడుతున్న మమ్మల్ని మా యొక్క వ్యక్తిత్వాన్ని మేము ఎలా కాపాడుకోవాలి, మానసికంగా మేము ఎలా స్థిరంగా ఉండాలి, ఇలాంటి విషయాలు నేర్పించి మిమ్మల్ని చాలా స్థిరపరిచారని చెప్తున్నాను. ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అలాగే ఈ 9 నెలల తర్ఫీదు గురించి మన భాషలో ఒక మాటలో చెప్పాలంటే, ఏమీ తెలియని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ఈ 9 నెలల్లో అన్నీ తెలిసిన వ్యక్తిగా, ఒక పని చేయగలిగిన వ్యక్తిగా, ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తిగా దైవజనులు తీర్చిదిద్దారు. పౌలు గారు అపోస్తల కార్యాలకు మాట చెప్తారు, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొంటున్నాను. మాకు నేర్పించిన విధానం ఇది. దేవుని ఎదుట, మనుషుల ఎదుట ఎవరి చేత ధృవీకరింపబడకుండా మనస్సాక్షిని కాపాడుకుంటూ నిర్దోషమైనదిగా ఉండనట్లు ఒక ఖచ్చితమైన గురి కలిగి జీవించడం మాకు నేర్పించారు. నేను ఒక్కడే కాదు, ఇక్కడ కూర్చున్న నా తోటి సహోదరులందరూ కూడా ఆ విషయంలో అందరూ ఆ విషయాలు నేర్చుకొని చక్కగా సిద్ధపడ్డారని సాక్ష్యం ఇస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి మరొకసారి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. వారి అనుభవాలను తెలియపరిచినటువంటి మధు సువార్తకి వందనాలు.